వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఈరోజు మంచి ముచ్చటెత్తుకొచ్చిన. మరి ఏంటంటే ఆ ముచ్చట ఏంది? ఏ ముచ్చట ఎత్తుకొచ్చిన నీకు? అద్భుతమైన ముచ్చట. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. దానికి క్యాండిడేట్ల అడావిడి, క్యాండిడేట్ల డిక్లరేషను, డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళ ఆ పార్లమెంటు సెగ్మెంట్లో వాళ్ళు తిరుగుతున్నటువంటి విధానము, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది. నీకు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 4 అవుతున్నాయి కదా. మన తెలంగాణ రాష్ట్రంలో 4 ఉన్నాయి. ఈస్ట్ సైడు అంటే వరంగల్, ఈస్ట్ అంటే వరంగల్, వరంగల్ సైడు 4 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ పార్లమెంటు నియోజకవర్గాలలో 4 ఒకటి ఖమ్మం, ఒకటి వరంగల్, 3 భువనగిరి, 4 నల్గొండ. ఈ 4 పార్లమెంటు స్థానాలలో ఎవరెవరు గెలుస్తారు? అదే నార్త్ సైడ్ అంటే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్. ఈ 4 పార్లమెంటు స్థానాలల్లో ఎవరు పక్కా గెలుస్తున్నటువంటి క్యాండిడేట్లు అనేటటువంటిది ఒకటి. సౌత్ వచ్చేసరికి 2 ఉన్నాయి. ఒకటి నాగర్ కర్నూలు, ఒకటి మహబూబ్ నగర్. దాంట్లో మహబూబ్ నగర్లో ఎవరు వస్తున్నారు, నాగర్ కర్నూలు ఎవరు వస్తున్నారు అనేటటువంటిది కూడా మనం క్లారిటీగా చెప్పుకుందాం. అట్లనే వెస్ట్లో 2 ఉన్నాయి. ఒకటి జహీరాబాద్, ఒకటి చేవెళ్ళ. తర్వాత సెంటర్ అంటే హైదరాబాద్ సెంటర్లో 3 ఉన్నాయి. ఒకటి హైదరాబాద్, ఒకటి మల్కాజ్గిరి, ఒకటి సికింద్రాబాద్. ఈ మూడు స్థానాలలో ఎవరు గెలుస్తూ ఉన్నారు? ఓవరాల్గా ఈ 17 పార్లమెంటు స్థానాలలో ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వస్తాయి అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఖచ్చితంగా నేను చేసినటువంటి సర్వే కావచ్చు, నేను ప్రతిదీ కూడా తెలుసుకొని అన్ని రంగాల ప్రజలను, అంటే అన్ని రంగాల ప్రజలు అంటే ఎవరు? ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు, పోలీస్ విభాగం కావచ్చు, లాయర్లను కావచ్చు, తర్వాత రైతులను కావచ్చు, తర్వాత టీచర్లను, అంటే టీచర్లు, ప్రొఫెసర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అటు కలెక్టరేట్లో కావచ్చు, ఎస్పీ ఆఫీస్లో కావచ్చు, అన్ని రకాల వాళ్ళను అడిగితే చెప్పినటువంటిది నేను ఆయా జిల్లాలకు యొక్క ప్రాంతాలకు వెళ్ళి తెలుసుకున్నటువంటి ఇది ఒకటైతే, ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకొని చాలామంది చెప్పుకొస్తూ ఉన్నారు చాలా విషయాలు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క పార్లమెంటు స్థానాలలో ఎవరెవరు వస్తున్నారని. వాస్తవం మాట్లాడుకోవాలి. ఏదైనా సరే అంటే పార్టీలతో సంబంధం లేదు, మనకు ఏ పార్టీతో సంబంధం లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏమవుతుందంటే క్యాండిడేట్లు, అదేవిధంగా ముఖ్యంగా క్యాండిడేట్లు ఎటు ఆటం ఉంటే అటు పోతున్నారు. ఆటం ఎటుంటే అటు, అధికారం ఎటుంటే అటు. అంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్లో టికెట్ ఇవ్వలేదనుకో ఇమీడియట్లీ కాంగ్రెస్లోకి జంప్ అవుతున్నారు, లేదా బీజేపీలోకి జంప్ అవుతున్నారు. కాంగ్రెస్లో టికెట్ ఇవ్వలేదనుకో బీజేపీల కన్నా జంప్ అవుతున్నారు, బీఆర్ఎస్ల కన్నా జంప్ అవుతున్నారు. బీఆర్ఎస్లో టికెట్ ఇవ్వలేదు, మన బీజేపీలో టికెట్ ఇవ్వలేదనుకో బీఆర్ఎస్ కన్నా జంప్ అవుతున్నారు, లేకపోతే కాంగ్రెస్ కన్నా జంప్ అవుతున్నారు. అంటే ఇట్లా తయారైపోయింది టోటల్గా. అంటే జంపింగ్లు బాగా ఎక్కువైపోయినాయి. అదేవిధంగా ప్రజలన్నా ఓటర్లన్నా ఒకటే కదా, వాళ్ళు కూడా ఎటు ఆటం ఉంటే ఆటేస్తున్నారు ఓటు. వాళ్ళది కూడా ఎట్లయిపోయిందంటే మెంటాలిటీ, వీళ్ళు ఎట్లయితే ఎటు ఆటం ఉంటే అటు జంప్ ఎట్లయితున్నారో
ప్రజలు ఓటర్లు ఎటాటం ఉంటే అటు జంప్ అవుతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఓటర్లు కన్ఫ్యూజన్ అవుతున్నారు, ప్రజలు కన్ఫ్యూజన్ అవుతున్నారు, అటు పార్టీలు కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నాయి. అంటే ఎవరు వస్తారు ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. ఇలా అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ప్రతిపక్షం ఉన్నా నువ్వు సెంట్రల్లో ఉన్నా యాడ ఉన్నా ఎవరు వస్తారనేటటువంటిది పెద్ద సందిగ్ధంకి వచ్చేసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది ఏం చేసింది, తనకు తాను బొంద పెట్టుకున్నది. అంటే క్యాండిడేట్లు సరి అయినటువంటి క్యాండిడేట్లు లేరు. ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అనేకమైనటువంటి స్కీముల వల్ల గతంలో అవి అంటే స్కీములు అన్నీ కూడా ఆ స్కాములు చేసి ఎప్పుడైతే ప్రజల్ని మోసగించారో అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళని బొందబెట్టడం జరిగింది. ఈ పార్లమెంటు స్థానాలలో కూడా ఒక్క సీటు కూడా రాలేనటువంటి పరిస్థితి ఇలా దాపురించింది. మేము ఉన్నదాకా ఏమనుకున్నామంటే, నేనేమనుకున్నానంటే ఒక 7 బీజేపీకి, ఒక 7 కాంగ్రెస్కు, ఒక 2 బీఆర్ఎస్కు, ఒకటి ఎంఐఎంకి వస్తుందని చెప్పేసి అని అనుకున్నాను నేను. వాస్తవానికి అది మళ్ళా తారుమారు అవుతుంది. అంటే వారము గ్రాఫ్ అనేటటువంటిది చేంజ్ అవుతుంది, వారం చేంజ్ అవుతూ ఉంది. అంటే అలాంటి పరిస్థితి ఎలా దాపురించింది ఈ రాజకీయంలో. కాబట్టి ఇప్పుడు నా ఎనాలిసిస్ ఏంటంటే, మొత్తం నేను అడిగి తెలుసుకున్నటువంటి ఎనాలిసిస్ ఏంటంటే, ఖచ్చితంగా బీజేపీ 8 నుంచి 10 సీట్లకు కైవసం చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. 8 నుంచి 10 సీట్లకు. కాంగ్రెసు వాస్తవానికి స్టార్టింగ్లో అంటే కాంగ్రెస్ వచ్చినటువంటి ఆయనలో అంటే ఒక 3-4 నెలల క్రితం కాంగ్రెస్ ఫ్రెష్గా రాగానే కాంగ్రెస్కి ఎక్కువ హవా నడిచింది. వాస్తవానికి ఆ హవా ఏమైపోయిందంటే రాను అంటే హవా అంటే గాలి కదా, గాలి సహకరిస్తలేదు వాళ్ళకి. పాపం వాళ్ళు రాను తగ్గుముఖం పడుతున్న తప్ప గ్రాఫ్ పెంచే పరిస్థితి లేదు. అంటే యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లకు 17లో ఒకటి పోతే పాదారు ఉంటాయి కదా, ఆ పాదార్లో 14 కొట్టవలసిన అవసరం ఉండే, 14 రావాల్సింది ఉండే కాంగ్రెస్ పార్టీ. అలాంటిది ఇలా మెల్లమెల్లగా గ్రాఫ్ డౌన్ అయ్యి చివరకు అంటే క్యాండిడేట్ల ప్రభావం ఒకటి, వీళ్ళు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు అనేటటువంటిది స్పాట్లో రాగానే అది ఏదైతే ఆ స్కీములు ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయకపోవడం, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామందిని జైన్ చేసుకోవడం, అదేవిధంగా మొన్న అసెంబ్లీలో తిట్టినటువంటి వాళ్ళను, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావాలా, కాంగ్రెస్ పార్టీ రావద్దని చెప్పేసి తిట్టినటువంటి వాళ్ళను లుచ్చలను తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఆ లుచ్చలను తీసుకున్నట్ల కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కంప్లీట్గా పడిపోతూ ఉంది. అది గమనించాలి. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఎందుకు, మాకు అవసరం ఏముంది, కాంగ్రెస్ పార్టీ ఎటుపోతే ఏమున్నది సెంట్రల్లో, మేమిక్కడ చల్లగా ఉంటే చాలు. అంటే ఇప్పుడే చెప్పినా కదా, ఎటు ఆటం ఉంటే అటు, ఎటు అంగు ఉంటే అటు, అంగు ఉన్నక్కడ ఆటం ఉన్నక్కడ పోయేటటువంటి మైండ్ను ఇలా అది ఏ పార్టీలో ఉన్నా ఎవడైనా సరే అలాంటి పరిస్థితిని అలవాటు చేసుకున్నారు. అంటే అలాంటి పరిస్థితి వచ్చింది, అలవాటు చేసుకున్నారు. సెంట్రల్ లెవెల్ అని ఉండదు, మనకు సంబంధం లేదు, మనం స్టేట్ ఉంటే చాలా అనేటప్పటికి వచ్చింది. యాక్చువల్లీ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనే తాపత్రయంతో పనిచేసేటటువంటి వాళ్ళు కరువైంది. ఆయన అవసరం లేదు ప్రధానమంత్రి, మాకు కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం కల్పించింది, మేము ముఖ్యమంత్రులమై లేదా మేము ఎమ్మెల్యేలమై మినిస్టర్లమై బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని నేర్చుకుంటే చాలు, మాకు సెంట్రల్తో ఏం పని అనేటటువంటి పరిస్థితి ఉంది. కానీ బీజేపీకి అట్లా లేదు. బీజేపీకి ఎట్లా ఉన్నదంటే, సెంట్రల్లో ఖచ్చితంగా మావాడు ఉండాలి, ఆ స్టేట్లో వస్తేమి లేకపోతే లేదు, వచ్చిన కాడికి చూద్దాం తర్వాత, మేము సెంట్రల్లో భారతదేశాన్ని వెళ్తే చాలు అనేటటువంటిది బీజేపీకి ఉంది. బీఆర్ఎస్కి ఏమున్నది,
స్కామ్లు ఎట్లా చేయాలా, ఎట్లా డబ్బులు సంపాదించాలా, ఎవరిని ఎట్లా తిట్టాలా, ఏది బూతులు మాట్లాడాలా అనేది బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ రాజకీయం కొట్టుమిట్టాడుతూ ఉన్నది. ఏదేమైనప్పటికీ 8 నుంచి 10 వరకు బీజేపీ పార్టీ ఖచ్చితంగా సీట్లను కైవసం చేసుకోబోతున్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 5, 4, 5 చివరకు 6 లాస్ట్, అంటే అటు ఇటు తేడా. ఎందుకంటే టఫ్ కాంపిటీషన్ ఉన్నటువంటి ప్లేసులలో కొంచెం అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, కొన్ని చీల్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఉదాహరణకు చేవెళ్ళ నియోజకవర్గం ఉన్నది. చేవెళ్ళ నియోజకవర్గంలో కొండ విశ్వేశ్వరన్న ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఆయన ఉన్నాడు. బీఆర్ఎస్ నుంచి మన కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు. ఆ అన్న ఉన్నాడు. కాసాని జ్ఞానేశ్వర్ 100% సీట్లు చీల్స్తాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. బీసీ ఆ వాయిస్తో వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కు బీజేపీకి పోటీ వచ్చినప్పటికీ చీల్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఒకవేళ బీజేపీ అన్న రావచ్చు, కాంగ్రెస్ అన్న రావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా రావచ్చు. రెండు కాంపిటీషను చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. అదే హైదరాబాద్లో కూడా, హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఎవరైతే మాధవీలత గారు వచ్చిండ్రో ఎంఐఎంకు కొంచెం బాగా చెక్కు పెట్టే పరిస్థితి అయితే వచ్చింది. ఎంఐఎం వస్తుంది 100%, కానీ చెప్పలేమన్నట్టు అటు ఇటు పరిస్థితి ఉన్నది. అంటే పక్క ఎంఐఎం వస్తుంది అనేటటువంటిది బలిష్టంగా చెప్పలేము. అదే నిజామాబాద్లో హ్యాపీగా చెప్పొచ్చు, ఖచ్చితంగా ఆయనే వస్తాడు, అరవింద్ అన్న వస్తాడు. ఎందుకంటే అది అక్కడ ఉన్న 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పర్ఫెక్ట్ క్యాండిడేట్ అంటే జీవన్ రెడ్డి, ఆయన ఏం చేస్తాడు, జగిత్యాలు ఉండేటోడు అనేటటువంటిది ఒక భావం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 100% అరవింద్ అన్న గెలిచే అవకాశం బలిష్టంగా ఉన్నది. అదేవిధంగా ఆదిలాబాద్కి వచ్చేసరికి ఆదిలాబాద్లో కూడా బీజేపీ 3-4 సీట్లు కైవసం చేసుకున్నది కాబట్టి, ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా బీజేపీ హవా ఉన్నది. బీజేపీ 100% ఆదిలాబాద్లో వచ్చే అవకాశం ఉన్నది. కరీంనగర్కి వచ్చేసరికి కొంచెం టఫ్ కాంపిటీషనే ఉంటుంది. కాంగ్రెస్ కొంచెం డమ్మీ క్యాండిడేట్ పెట్టినప్పటికీ, అంటే ఇంకా డిక్లేర్ చేయలేరు, ఒకవేళ పెట్టిన డమ్మీ క్యాండిడేటే ఉంటాడు, అది పెద్ద లెక్కలకు లేదు. బీజేపీకి బీఆర్ఎస్ మధ్యలోనే పోటీ ఉంటుంది. ఎందుకంటే వినోద్ అన్నకు కొంత పేరున్నది. కానీ వినోద్ అన్న ఒకవేళ బీఆర్ఎస్ ప్రభావం విపరీతంగా పడితే కాంగ్రెస్కు బీజేపీకి పోటాపోటీ ఉంటుంది. దాంట్లో 100% మన బండి సంజయ్ అన్న వచ్చే అవకాశం ఉన్నది. బండి సంజయ్ అన్న గతంలో ఎంపీగా చేసిండు, సెంట్రల్లో పార్టీ ఉన్నది. అదేవిధంగా ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఉద్యమం చేసినటువంటి వ్యక్తి, బీజేపీ క్యాడరు అంతా లీడర్లు అందరినీ కూడా యూత్ను తయారు చేసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన బలిష్టంగా వచ్చే అవకాశం మాత్రం ఉంది. అదేవిధంగా మెదక్ ఉన్నది. మెదక్ వచ్చేసరికి అక్కడ బీఆర్ఎస్కు హరీష్ రావు చేయబట్టి, అటు పద్మా దేవేందర్ రెడ్డి చేయబట్టి మొత్తం మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం టోటల్గా బ్యాటరీ మార్క్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కూడా బీజేపీ కొట్టుకొచ్చే అవకాశం ఉన్నది. ఆ బీజేపీలో ఎవరైతే రఘునందన్ రావు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు మాత్రం బలిష్టంగా ఉన్నాయి. ఇక పెద్దపల్లికి వచ్చేసరికి పెద్దపల్లిలో వివేకన్న కొడుకు కాబట్టి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు బాగా పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్నటువంటిది. ఖచ్చితంగా పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది. మన వివేకన్న కొడుకు వచ్చే అవకాశం బలిష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకా ఖమ్మము బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అక్కడ సీటు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఆ సెగ్మెంట్లో ఉండేటటువంటి ఇటువైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అట్లా ఉన్నది కాబట్టి అటు బీజేపీ హవా లేదు కాబట్టి కాస్త ఖమ్మం కూడా కాంగ్రెస్
చేజిక్కించుకునే అవకాశం ఉంది. ఇక్కడ భువనగిరికి వచ్చేసరికి భువనగిరిలో బూర నరసయ్య గౌడు గతంలో ఎంపీగా చేసినప్పటికీ ఇప్పుడు కొంత గ్రాఫ్ తగ్గింది. మరి చామకూర వెంకటరెడ్డి అనుకుంటా, ఆయన కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. ఆయన ఇంతకుముందు ఎంపీగా చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా చేసినటువంటి చరిత్ర ఉన్నది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కాస్త బూర నరసయ్య గౌడుకు కాంగ్రెస్ మధ్యలో పోటాపోటీ ఉంటుంది. బీజేపీ అనేటటువంటిది అక్కడ డమ్మీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి 100% నల్గొండ, భువనగిరి, ఖమ్మం, పెద్దపల్లి ఈ 4 కూడా ఖచ్చితంగా 100% కాంగ్రెస్కే అవకాశం మాత్రం బలిష్టంగా ఉన్నది. ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది. అదే సికింద్రాబాద్కి వచ్చేసరికి సికింద్రాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ గ్రాఫ్ తీసుకున్నా పద్మారావు గౌడు కొంత కాంపిటీషన్ ఇస్తాడేమో. కాంగ్రెస్ దానం నాగేందర్ రెడ్డికి దానం నాగేందర్కు ఎట్టి పరిస్థితుల్లో మంచి పేరు లేదు కాబట్టి దానం నాగేందర్ అట్లా పక్కకు పెడితే పద్మారావు గౌడ్కు కిషన్ రెడ్డి గారికి కిషన్ రెడ్డి అన్నకు ఇద్దరికి కూడా పోటీ ఉంటుంది. దాంట్లో కొంత పోటీ ఇచ్చిన పద్మారావు అన్న ఓడిపోయి ఖచ్చితంగా కిషన్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఎంపీ ఉన్నాడు. ఖచ్చితంగా బీజేపీ యూత్ అనేటటువంటిది కాస్త ఈ మధ్య కాలంలో బాగా రేజింగ్లోకి వచ్చారు. యూత్ అనేటటువంటి అట్రాక్షన్ అయినరు బీజేపీ మీద. కాబట్టి అక్కడ నుంచి ఖచ్చితంగా కిషన్ రెడ్డి వచ్చే అవకాశం మాత్రం బలిష్టంగా ఉన్నది. అట్లనే మల్కాజ్గిరి వచ్చేసరికి మల్కాజ్గిరిలో ఖచ్చితంగా ఈటల రాజేందర్ వస్తాడు. ఎందుకంటే ఈటల రాజేందర్ అన్న అక్కడ స్థానికుడు అనొచ్చు. రెండవది ఏంటంటే అక్కడ అంటే కాంగ్రెస్కు రేవంత్ అన్న ఆల్రెడీ ఇంతకుముందు ఎంపీ కాబట్టి ఉన్నప్పటికీ కాస్త అక్కడ ఇంతకుముందు ఇందులో నుంచి కొంచెం ఆమె కాకుండా కొంచెం అన్నకు ఈటల రాజేందర్ అన్నకు మంచి పేరే ఉన్నది కాబట్టి ఈటల రాజేందర్ అన్న వచ్చే అవకాశం మాత్రం బలిష్టంగా ఉన్నది. ఒకవేళ ఈటల రాజేందర్ అన్న అటు ఇటు తేడా వస్తే రాదు, 100% రాదు. ఈటల రాజేందర్ అన్నకే ఎక్కువ ఛాన్స్ ఉన్నది, 99.9%. ఒకవేళ అటు ఇటు తేడా వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. అట్లనే మహబూబ్ నగర్ ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారి వాళ్ళ జిల్లా కాబట్టి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ 2 ఉన్నాయి కాబట్టి ఆ మహబూబ్ నగర్లో ఎట్టి పరిస్థితుల్లో మరి డీకే అరుణ గారు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నదని కూడా అంటూ ఉన్నారు. దాంట్లో మరి కాంగ్రెస్కు బీజేపీకి పోటాపోటీ ఉంటుంది. దాంట్లో 100% మన డీకే అరుణమ్మ ఖచ్చితంగా గెలుస్తుంది అనేటటువంటిది ఒక బలిష్టంగా వాదన వినబడతా ఉన్నది. అట్లనే నాగర్ కర్నూలు వచ్చేసరికి ఆర్ఎస్పీకి మల్లు రవి గారికి ఇద్దరికి కూడా పోటీ ఉంటుంది. దాంట్లో మల్లు రవి గారు డెఫినెట్గా విజయం సాధించేటటువంటి అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అక్కడ పార్లమెంటు సీట్ను చేజిక్కించుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే గతంలో అక్కడ ఆ జిల్లాలని ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మాల సామాజిక వర్గం అక్కడ ఎక్కువ ఉన్నది. అందులో భాగంగా ఆర్ఎస్పీకి గతంలో అద్భుతమైనటువంటి పేరుండే, ఆ పేరును ఆయనదైనా చంపేసుకున్నాడు. మరి ఆ స్థానంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండు కాబట్టి బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఏదైతే ఆ బ్యాడ్ రిమార్క్ ఉందో బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఆయన మీద ప్రభావం చూపుతుంది. అందులో భాగంగా బహుజనులందరూ కూడా బహుజన సమాజము ఎస్సీలంతా కూడా ఇవాళ మన బహుజన సమాజ్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్లో చేరిండు కాబట్టి ఈయన మీద బాగా వ్యతిరేకత పెంచుకున్నారు. అది కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పోటీ ఇచ్చినప్పటికీ మల్లు రవి గారు గెలిచేటటువంటి అవకాశం బలిష్టంగా ఉన్నది. అట్లనే జైరాబాద్ ఉన్నది. జైరాబాద్ గతంలో ఏదైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నాడో ఖచ్చితంగా బీబీ పాటిల్ గారే ఖచ్చితంగా ఏ పార్టీలు ఉన్నది ఏదున్నా ఖచ్చితంగా ఏదిగా ఆయన ఆల్రెడీ ఏ పార్టీలు ఉన్నా బీబీ పాటిల్ మాత్రం డెఫినెట్గా జైరాబాద్ నుంచి వచ్చే అవకాశం ఉంది. చాలా ఆయన ప్రజలకు దగ్గర ఉంటాడు. కొంచెం అన్ని కాలేజీలు అవి ఉంటాయి కాబట్టి బీబీ పాటిల్ మీద కొంచెం ఎక్కువ మంచి
ఒపీనియన్ ఉన్నది కాబట్టి ఏ పార్టీలోనూ బీబీ పాటిల్ ఖచ్చితంగా అక్కడి నుంచి గెలిచే అవకాశం ఉన్నది. కాబట్టి రాష్ట్రంలో 8 నుంచి 10 సీట్ల వరకు బీజేపీ చేజిక్కించుకునేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా 5 నుంచి 6 మధ్యలో అంటే 6 లోపలనే వస్తాయి. కాంగ్రెస్ చేజిక్కించుకునేటటువంటి అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ 1, 2 అందులోనే ఉంటుంది, రాకపోవచ్చు కూడా. బీఆర్ఎస్ కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ చాలా వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా ఇప్పట్లో రాదు. ఎందుకంటే కొంచెం టైం ఉంటే మాత్రం బీఆర్ఎస్ ఏమన్నా పుంజుకునేదేమో, కానీ ఆ టైము లేదు. ఆ టైము ఆల్రెడీ అసెంబ్లీ కాగానే ఇమీడియట్లీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి బీఆర్ఎస్ అంత ఈజీగా కోలుకునేటటువంటి పరిస్థితి లేదు. పోటీ ఇస్తుందేమో ఖచ్చితంగా. వాళ్ళకు ఉన్నటువంటి క్యాడరు, వాళ్ళకు ఉన్నటువంటి కేసీఆర్ మీద ఉన్నటువంటి అభిమానం కాంగ్రెసు 3 నెలల నుంచి చేస్తలేదు కాబట్టి కొంత అందులో ఉన్నటువంటి క్యాడరు అటువైపు మొగ్గు చూసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వరకు కాస్త బీజేపీకి వ్యతిరేకంగా కాస్త ఉంటారు. కాబట్టి అందులో భాగంగా కాంగ్రెస్కు వ్యతిరేకమైతే మాత్రం డెఫినెట్గా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కాస్త 1-2 మాత్రము చేజిక్కించుకునేటటువంటి అవకాశం మాత్రం ఉన్నది. ఎంఐఎం మాత్రం ఒకటే వచ్చే అవకాశం ఉన్నది. దాంట్లో కూడా ఒకవేళ అనివార్యం అనుకొని ఒకవేళ అనివార్య కారణాల వల్ల మాధవిలత గినక వస్తే మాత్రము ఇక ఆల్రెడీ ఎంఐఎం పని ఇక 0-0 పెసరగానే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు కోలుకోవడం అనేది ఒక 10 ఏళ్ళ తర్వాత కోలుకుంటారు. అంత ఈజీ కాదు. కంచు కోటగా ఉండి ఇలా వాళ్ళకు మరి మంచి చెడు అన్నీ ఉన్నాయి. అక్కడ పాత బస్తీ డెవలప్మెంట్ లేదు అనేటటువంటిది బలిష్టంగా చాలామంది హిందువులలో ఉన్నటువంటి మాట వినబడుతూ ఉన్నది. కాబట్టి అవుట్ రైట్గా ఒకవేళ హిందువులంతా గతంలో ఎంఐఎం కేసేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళేమో, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా బీజేపీకి మాత్రం వేస్తే మాత్రం మాధవలత గారు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇందులో ఇప్పుడు ఈ 17 నియోజకవర్గాల్లో మేజర్గా బీజేపీ మాత్రం ఎక్కువ సీట్లు కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉన్నట్లు మనకు క్లారిటీగా తెలుస్తూ ఉన్నది. ఎందుకోసమంటే ఇప్పుడే చెప్పినా కదా, ఎటు ఆట ఉంటే అటు, ఎటు అంగు ఉంటే అటు ఈ జంపులు చాలా ప్రమాదానికి గురి చేస్తూ ఉన్నాయి పార్టీలకు. చాలా రిమార్క్ కూడా బ్యాడ్ రిమార్క్ వచ్చేసి ఇలా ఉంచేటటువంటి పరిస్థితి ఇలా పార్టీల మీద వచ్చింది. కాబట్టి సరి అయినటువంటి నిర్ణయం లేకుండా కేవలము డబ్బు బాగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే, వాళ్ళు ఎలాంటి లంగపనులు చేసినా డబ్బు బాగున్నటువంటి వాళ్ళకు మాత్రమే సీట్లు ఇచ్చి వాళ్ళని నిలబెడుతున్నారు. కాబట్టి ఆయా పార్టీలకు రకరకాలుగా రిమార్క్ వచ్చి అంటే వాళ్ళ మీద సరి అయినటువంటి ఒపీనియన్ లేకుండా పోతూ ఉన్నది. కాబట్టి ఇట్లా ప్రస్తుతానికి పుంజుకుంటా ఉన్నది, ఇట్లా నడుస్తూ ఉన్నది. త్వరలో పక్కా క్యాండిడేట్ ఎవరనేది పూర్తిగా పక్కా సమాచారంతో, ఇక అది మాట మంత్రం అన్నట్లే అంత పర్ఫెక్ట్గా నేను మళ్ళీ ఒక ఎపిసోడ్లో డెఫినెట్గా మీకు అందిస్తా. ఖచ్చితంగా ఇదే 99.9%, 0.1 కాకుండా 99.9% మాత్రము ఇది ఖచ్చితంగా నిజం జరుగుతుంది. దీన్ని డౌట్ మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే రాసి పెట్టుకోమంటున్నాను. నేను చెప్పేది ఏంటంటే రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా నేను అనేది జరుగుతుంది. ఎందుకంటే జరిగి తీరేటటువంటి పరిస్థితి ఎలా ఉన్నది. నేను గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పర్ఫెక్ట్గా చెప్పినాను. అదేవిధంగా ఇప్పుడు కూడా పార్లమెంటు ఎన్నికలలో నేను పర్ఫెక్ట్గా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుందని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తూ ఉన్నా. దయచేసి ప్రేక్షక దేవుళ్ళు, నా అభిమానులు, నా ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరున వందనాలు. ఎట్టి పరిస్థితుల్లో నా వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. దయచేసి మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్ కొట్టి వెంటనే కామెంట్ పెట్టండి. ఆ కామెంట్ పెడితే నాకు కూడా ఏందనేది తెలుస్తుంది, నేనేం మాట్లాడాలనేది తెలుస్తుంది, మంచి చెడులు అనేది కూడా మనము గమనిస్తాము. ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఈ వీడియోను మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకు కూడా భయం ఉంటుంది.